ఇప్పుడు జ్యోతిషపరంగా మనం చాలామంది అడుగుతున్నారు కాబట్టి బేసిక్స్ నేర్చుకోవాలంటే ఏ పుస్తకాలు చదవాలి, ఆ తర్వాత ఏ పుస్తకాలు చదవాలి అవి చెప్పండి ఒకసారి. ఇప్పుడు జ్యోతిష్యం నేర్చుకుంటే జ్యోతిష్య విద్యారమ్మ అని బుక్ ఉంది సార్, బివి రామన్ గారు రాశారు. తెలుగు అనువాదం పుచ్చా శ్రీనివాసరావు గారు. అవును సార్, శ్రీకాంత్ గారు పుచ్చా శ్రీనివాసరావు రాశారు. అవి వాళ్ళే బాగుండే సార్. దాని తర్వాత జాతకును పరిశీలించడం ఎలా. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను సార్, మీరు జ్యోతిష్ పండితులు అనుకోండి, నేను మీ దగ్గరకు వస్తాను, అయ్యా నా జాతకం చూడమంట. ఎట్లా చూస్తారు? బేసిక్స్ తెలిసి ఉండాలిగా, బేసిక్స్ తెలుసు. తర్వాత ఏం చేయాలి, వచ్చిన వాళ్ళని ఎట్లా చూడాలి మనం అంటే ముందు ఏం చక్రం వేయాలా, ఏం చూడాలి, అతను ప్రాబ్లం ఏంటో ఏం చూడాలంటే జాతకం పరిశీలించడం అని ఒక బుక్ ఉంటుంది, బివి రామన్ గారు రాసింది. అవును సార్, తెలుగు అనువాదం ఏం చేశాడు. ఎస్ సార్, శ్రీనివాసరావు. అది తీసుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే అది కొంచెం పరాశర జ్యోతిష్ సిద్ధాంత రీత్యా అవి యూజ్ఫుల్ అవుతుంది. పరాశర వీటిలో కూడా జ్యోతిష్ శాస్త్ర రకాలు ఉంటాయి. నాడీ జ్యోతిష్ ఉంది, పరాశర ఉంది, కేపీ ఉంది, ఇంకా జమిని ఉంది, మీనా నాడీ అని ఉంది ఒకటి. ఇవన్నీ చాలా ఉండే జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే దాని తర్వాత జాతకం పరిశీలించడం అయిన తర్వాత జాతక ఫలితాలు తెలుసుకోవటం కానీ రాయటం కానీ పుస్తకాలు ఉంటాయి సార్, అవి తీసుకోవాలి. ఓకే. జ్యోతిష్య విద్యారమ్మ స్టార్టింగు, పరిశీలించడం వచ్చిన వాళ్ళది, ఫలితాలు చెప్పడం. ఓకే. దాని తర్వాత రెమెడీస్ ఇంకేమైనా ఉంటే వీళ్ళకి చిన్న చిన్న రెమెడీస్. ఇప్పుడు రెమెడీస్ అంటే ఏమవుతుందంటే మీకు తెలుసు అనుకోండి, చిన్న పావురాలకి పెట్టండి, గుడికి ప్రదక్షిణ చేయండి, బిస్కెట్లు పెట్టండి కుక్కలకి, ఇట్లా ఉంటాయి కొన్ని రెమెడీస్. ఆవులకి మనం తినిపించండి, గడ్డి అట్లాంటివి కానీ, మనకి గడ్డి కానీ గోధుమ పిండి ఇట్లాంటివి కొంచెం మంచి ఆవుకి సహకరించి పెట్టి. కొంచెం ఆవుకు ముఖ్యంగా ఏంటంటే సార్, మనకు ఆవుకు పెడతాం వల్ల ఏంటంటే మన అరిసే నాకితే మంచిది. ఆవు మన ఏదైనా దోషాలు ఉండాలి లాగేస్తుంది. ఆవు గోమాత పవిత్రమైంది. అవును. అమ్మవారు ఏం చేస్తారంటే మన చేతితో నాగటం వల్ల మనకి ఏదైనా ఈ ఏళ్ళలో నుంచి తీసుకుంటుందంట పండితులు చెప్తారు. ఓకే. ఈ మన అరిసే నాగటం వల్ల ఏంటంటే మనలో ఉన్న చెడును లాగేస్తుందంట సార్, పవర్ఫుల్ గోమాత. అమ్మవారు అట్లా చేసినా కొంచెం మంచిదని చెప్తుంటారు అండ్ పండితులు చెప్తారు. మన దగ్గరకు వస్తారు కదా సార్, ఇది నాకు తెలియదు, బట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. డైలీ వచ్చి డిస్కస్ చేసినప్పుడు, పుస్తకాలు కొన్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు నాకు. నాయన ఇదిరా నాయన, పొద్దున్న లెగవాలి, 5 గంటలకి లెగవాలి, స్నానం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. ఇవన్నీ అంతకుముందు నాకు తెలియదు అసలు. నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను సార్, ఏమీ తెలియదు. మా ఇంట్లో పూజ పునస్కారాలు చేసేవాళ్ళు కూడా కాదు. నేను ఒక గ్రామం నుంచి వచ్చినాను కాబట్టి మనకు అంత తెలియదు. సిటీకి వచ్చినాక వీళ్ళందరితో పరిచయం ఏర్పడటం, బ్రాహ్మణులు వీళ్ళందరూ వచ్చి ఆయన ఇది ఇట్లా చేసుకోవాలి, పొద్దున్న లేవాలి, 5 గంటలకి లేచి స్నానం చేసుకోవాలి, పూజా మందిరం క్లీన్ చేసుకుని బొట్టు పెట్టి ఇవన్నీ చేసుకోవాలి, పూలు ఇవన్నీ చెప్పాడు. అంతకుముందు మనకు తెలియదు అసలు. ఇవన్నీ మనం జీరో నాలెడ్జ్. ఇవన్నీ నేర్చుకోవడం ఏంటంటే మన జీవన విధానం కూడా మార్పు చెందుతారు ఆటోమేటిక్గా. ఇది చేయటం వల్ల ఏంటంటే మన రోజువారీ కార్యక్రమం. మీరు అసలు ఏం చదువుకున్నారు? ఇప్పుడు మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది, ఎంఎస్ సార్, జాబ్ రీసెంట్గా వచ్చింది, అక్కడ చేస్తుంది. బాబు ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ రాయాలి, ఎగ్జామ్ అవుట్ అవ్వలేదు. మీ పరంగా మీరేం చదువుకున్నారు? నేను చదివింది 10th క్లాస్ సార్, 10th ఫస్ట్ క్లాస్. ఓకే. 89లో స్కూల్, అంటే ఆ స్కూల్లో వన్ ఆఫ్ ద నేను కూడా ఫస్ట్ మా ఊర్లో ఫస్ట్లో వచ్చిన నేనే. కొంచెం కానీ కొనసాగించాల తర్వాత బ్రేక్ పడింది. అంటే యుఎస్ఆర్ కాలేజ్ చదివాను 88 ఆ టైంలో. కానీ అక్కడ ఎప్పుడు బంధువులు ఉండేది సార్, వాళ్ళ గొడవలో ఏది ఉండేవి. మేము పల్లెటూరు నుంచి వెళ్ళాము, సైకిల్ మీద వెళ్ళేవాడిని, నేను అంత అడ్జస్ట్ కాలేకపోయాను. ఇక రాజధాని హైదరాబాద్ కాబట్టి అప్పుడు హైదరాబాద్ వచ్చేసాం, ఏదైనా జాబ్ చేసుకుందాం. ఓకే. వచ్చిన పుస్తకాలతో సాంగత్యం ఉన్నప్పుడు డిగ్రీలు ఏమి కొలమానం కాదండి. ఇప్పుడు బెంగాలీ రైటర్ శరత్చంద్ర చటర్జీ పెద్దగా ఏం చదువుకోవాలి. అవును సార్. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన రావురు భారద్వాజ గారు, మరి పాకెట్ రాళ్ళకి నవలకి జ్ఞానపీఠ వచ్చింది. అవును సార్. ఆయన 7వ తరగతి చదివాడు. అవును సార్. కాబట్టి కొలమానం అనేది డిగ్రీలతో కాదు. అవును సార్. మనం డెడికేట్ మనం చేసే వర్క్లో దాని మీద ఎంత మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, దానికి ఎంత న్యాయం చేస్తున్నాం పని, దాని మీద డిపెండ్ అప్ ఆన్ సార్ మన సక్సెస్ అనేది. మీరు కీరవాణి గారు వీళ్ళందరూ మా షాప్కి వచ్చారని చెప్తున్నారు కదా. అవును సార్. బుక్ ఫెస్టివల్లో కూడా మీ చాలామంది ప్రముఖులు వస్తూ ఉంటారు. అలా మీ షాప్కి వచ్చిన విజిట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి? బుక్ ఫెస్టివల్లో ఐడ్రా కమిషన్ రంగనాథ్ గారు వచ్చారు సార్. ఓకే. కీరవాణి గారు కూడా వారు వచ్చి బుక్స్ అవి కొనుక్కున్నారు. ఇంకా చాలా మంది వచ్చారు సార్, నేను కొనుక్కెళ్తున్నాం. సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు, దాదాపు వచ్చిన వాళ్ళు అందరూ విజిట్ చేస్తుంటారు. విజిట్ చేసి కొంచెం నచ్చిన పుస్తకాలు తీసుకోవడం జరిగింది సార్. ఓకే. బాగానే బుక్ ఫేర్లో మాత్రం బాగా వస్తారు. ఎందుకంటే మీ షాపు పలానా చోట ఉంటుందని దాన్ని మీరు ఎట్లా చెప్తారా ముందే? అంటే గూగుల్లో కొడతారు సార్, తెలుగు బుక్ కోసం వచ్చేస్తున్నాడు ఎక్కడ ఉంది. అదే ఎప్పుడు టైమింగ్స్ అని ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు తీస్తాం. ఇప్పుడు బుక్ ఫెస్టివల్లో అవును సార్, ఏ నెంబర్ స్టాల్లో అక్కడ బయట బోర్డు ఉంటుంది, మనం మెసేజ్ కూడా పెడతారు, పలానా స్టాల్ మందని పెడతాం, వాళ్ళు చూసి వస్తారు. బయట బుక్ ఫెస్టివల్ గేట్ దగ్గర కూడా బోర్డు పెడతారు, ఏ స్టాల్ ఎక్కడుంది అనేది. ఓకే. దాన్ని చూసి కూడా కొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది లోపల. బుక్ ఫెస్టివల్కి ఫీజు పెట్టకుండా, ఎంట్రన్స్ ఫీజు పెట్టకుండా ఫ్రీగా వదలవచ్చు కదా, ఎందుకు చాలామంది క్యూలో నిలబడుతున్నారు? శనివారం ఆదివారం వచ్చిందంటే. అవును సార్.
ఎందుకు అట్లా? అంటే ఫ్రీగా పెడతాం వల్ల ఏంటంటే పుస్తకాలు ఇంట్రెస్ట్ లేని కూడా వస్తారు సార్. ఓకే. ఇప్పుడు టైం పాస్ బ్యాచ్ వస్తారు. అవును టైం ఇప్పుడు మనం ఆ క్రౌడ్ మనం కంట్రోల్ చేయలేం, లోపలికి వస్తే జనం ఎక్కువ వస్తారు. వాళ్ళు మనం మరి గేట్లు ఎత్తే పరిస్థితి ఏర్పడింది లాస్ట్ ఇయర్. ఓకే. మన డిసెంబర్లో అయితే మాకు టికెట్లు కూడా మొత్తం ఫ్రీగా పంపించాం సార్. ఓకే. సో మన క్రిస్మస్ రోజు కానీ సండే రోజు ఏముందంటే టికెట్ ఇచ్చే కౌంటర్ ఎక్కువైపోయింది. అక్కడ టికెట్లు 4-5 ఇవ్వలేకపోయారు. ఓకే. కొంతమంది ఫ్రీగా మనం గేట్లు పంపించేసాం, ఎందుకంటే క్రౌడింగ్ ఎక్కువ అవుతుంది కదా సార్. అట్లాగే టికెట్ పెట్టకపోతే ఏముందంటే ఇంట్రెస్ట్ లేనాడికి వచ్చి ఏదో చూద్దామని వస్తారు కదా సార్. కొన్ని పుస్తకాలు కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే. కొంచెం తెలియక కొంతమంది వస్తారు అటు ఎర్లీ దిగిలో వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని మిస్ప్లేస్ అవుతాయి, వాళ్ళు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఇది టికెట్ పెడతాం వాళ్ళు అంటే కావాల్సిన వాళ్ళే వస్తారు, కావాల్సినవి కొనుక్కుంటారు వెళ్తారు, అది ప్రాబ్లం లేకుండా అది పెట్టాం. ఓకే. అంతకుమించి టికెట్ కూడా నార్మల్ ₹10 సార్. 10 అంటే నార్మల్గా మీరేంటంటే డెడికేషన్తో మీరే నేనే చేయటం వల్ల ఇక వేరే ఆలోచన లేకుండా పుస్తకమే కాబట్టి నిరంతరం ఇది మనసులో నిక్షిప్తమై ఉంటుంది మన మెమరీలో. అడిగినా చెప్తాను నేను. కొన్ని పుస్తకాలకి అయితే రేటు కూడా చెప్పేస్తాను చూడకుండా, ఈ పుస్తకం ఎంత, ఫలానా ప్రోత్పరాశారు ఎవరు ఉంది, పబ్లిషర్ ఎవరు, ఏంటి, దాని రేట్ ఏంటి మొత్తం చెప్పేస్తాను. ఓకే. ఒకసారి చూస్తే దాని రేట్ అట్లా అంత వచ్చేసింది దీంట్లో ఉండటం వల్ల నిరంతరం దాంట్లోనే. ఓకే. అది దానివల్ల మన వాళ్ళు కూడా పుస్తకాలు కొంటున్నారు సార్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు 50 మంది వచ్చేవాళ్ళు షాప్కి ఒకప్పుడు. 2005 ఆ టైంలో రోజు 100 మంది వచ్చేవాళ్ళు అనుకోండి షాపు సార్. ఓకే. ఒక 50 మంది కొనుక్కునేవాడు వెళ్ళిపోయేవాడు. ఎంత తక్కువ, ఇప్పుడు తక్కువ మంది వస్తున్నారు, అంతమంది రావట్లా. మనకి పాఠకులు తక్కువ మంది వస్తున్నారు. ఓకే. ఒక రోజు 50 మంది వస్తున్నారు. 50 మంది వచ్చిన సేల్స్ అప్పుడు కానీ ఇప్పుడు పెరిగింది, ఇంకా కొనేవాళ్ళు కొనే కెపాసిటీ పెరిగింది వ్యక్తుల్లో. ఎక్కువ పుస్తకాలు కొంటున్నారు, ఎక్కువ కొంటున్నారు, ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ పుస్తకాలు కొంటున్నారు సార్. ఓకే. సపోజ్ ఇంతకుముందు మీరు వచ్చేవాళ్ళు, మీరు ఒక ₹100 500 కొనేవాడు సపోజ్. ఇప్పుడు అదే మీరు వచ్చి ఇప్పుడు 1000-2000 కొంటున్నారు ఒకేసారి.